రిలాక్సేషన్ మసాజ్ థెరపీ బోర్డుల మీద కనిపించే రంగురంగుల అక్షరాల వెనుక ఒక చీకటి సామ్రాజ్యం నడుస్తోంది. స్పా సెంటర్ల మాటున అసాంఘిక కార్యకలాపాలు ఇది విజయనగరం, విశాఖ జిల్లాల్లో కొత్తేమీ కాదు. పచ్చని నగరాల గుండెల్లో గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచార కూపాలు ఇవి. కానీ నిన్న విజయనగరంలో జరిగిన పోలీసుల దాడుల్లో మాత్రం ఒక ఊహించని సస్పెన్షన్ థ్రిల్లర్ సినిమా సీనును తలపించాయి. చట్టం తాళం వేసిన ఆ చీకటి గదిలో అసలేం జరిగింది? అది విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న ఒక స్పా సెంటర్. అసాంఘిక పనులు జరుగుతున్నాయని పక్కా సమాచారంతో పోలీసులు శుక్రవారం రాత్రి మెరుపు దాడి చేశారు. లోపల ఉన్న వారందరినీ చకచక అదుపులో తీసుకున్నారు. అంతా అయిపోయిందనుకున్నారు. దొరికిన వారితో పోలీసులు బయటకు వచ్చి స్పా సెంటర్ మెయిన్ డోర్కు తాళం వేసి వెళ్ళిపోయారు. సీన్ కట్ చేస్తే పోలీసులు వెళ్ళిన కాసేపటికి ఆ తాళం వేసి ఉన్న చీకటి బిల్డింగ్ లోపల నుండి పెద్దగా కేకలు వినపడ్డాయి. రక్షించండి, కాపాడండి అంటూ ఓ యువతి ఆర్తనాదాలు. పోలీసులు దాడులు చేస్తున్న సమయంలో భయంతో ఓ యువతి లోపలికి ఎవరికీ కనిపించకుండా దాక్కుంది. కానీ ఆ హడావిడిలో పోలీసులు లోపల ఎవరైనా ఉన్నారా లేదా అని సరిగ్గా గమనించుకోకుండా తాళాలు వేసి వెళ్ళిపోయారు. కాసేపటికి ఊపిరాడక భయంతో ఆ యువతి చీకటిలోంచి స్థానికులను రక్షించమని వేడుకొంది. స్థానికులు పోలీసులకు చెప్పినా లాభం లేకపోయింది. చివరకు డైల్ 112కి సమాచారం ఇవ్వడంతో పోలీసులు మళ్ళీ పరుగులు తీస్తూ వచ్చి తాళాలు తీసి ఆ యువతిని బయటకు తీసుకురావడంతో కథ సుఖాంతమైంది. ఈ ఘటన సుఖాంతం అయి ఉండొచ్చు, కానీ ఈ నిర్లక్ష్యం ఇంకేదైనా పెద్ద ప్రమాదానికి దారి తీసి ఉంటే పరిస్థితి ఏంటి? వ్యాపారాల పేరుతో నడుస్తున్న ఇలాంటి చీకటి కోణాలను ఇకనైనా అణచివేయాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. కేవలం లాక్డౌన్లు, తాళాలు వేయడమే కాదు, ఈ స్పా సెంటర్ల వెనుక ఉన్న అసలు సూత్రధారులను పట్టుకోవాలి. మీ చుట్టుపక్కల ఇలాంటి అనుమానాస్పద స్పా సెంటర్లు ఉంటే అప్రమత్తంగా ఉండండి. సమాజాన్ని రక్షించండి.